సూర్యభగవానుడి కథ. ప్రాచీన పౌరాణిక గ్రంథాలలో సూర్యభగవానుడు అత్యంత మహిమగల దేవుడిగా వర్ణించబడ్డాడు. ఆయన్ని ప్రపంచానికి జీవనాధారంగా, శక్తి, తేజస్సు, జ్ఞానం, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. సూర్యభగవానుడి జననం. సూర్యుడు కశ్యప మహర్షి మరియు ఆయన భార్య అదితి దేవి కుమారుడిగా అవతరించాడు. కశ్యపుని నుండి ద్వాదశాదిత్యులు, 12 ఆదిత్యులు పుట్టారు. వారిలో ప్రధానుడు సూర్యుడు. సూర్యుని వివాహం. సూర్యభగవానుడు విశ్వకర్మ మహర్షి కుమార్తె సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు. వారి నుంచి మనువు, వైవస్వత మనువు, మనవంతరాధిపతి, యమధర్మరాజు, యమునాదేవి పుట్టారు. కానీ సూర్యుని తేజస్సు చాలా ఎక్కువగా ఉండటంతో సంజ్ఞాదేవి భరించలేక, తన నీడ, ఛాయాదేవి, ని ఉంచి తపస్సుకు వెళ్ళింది. ఛాయాదేవి నుండే శనిదేవుడు, తపతి వంటి సంతానం పుట్టారు. విశ్వకర్ముడి ఉపాయం. సూర్యుని అసహనీయమైన తేజస్సు కారణంగా సంజ్ఞ తపస్సుకు వెళ్లడంతో, ఆమె తండ్రి విశ్వకర్మ మహర్షి సూర్యభగవానుని దగ్గరకు వచ్చి, ఆయన తేజస్సును కొంత భాగం తగ్గించాడు. ఆ తేజస్సుతోనే విష్ణువు సుదర్శన చక్రం, శివుడి త్రిశూలం, కార్తికేయుడి కేతక ధనుస్సు వంటి దివ్య ఆయుధాలు తయారయ్యాయి. సూర్యభగవానుడి మహిమ. సూర్యుడు ప్రాణశక్తిని ప్రసాదించే దేవుడు. ఆయనను ఆరోగ్యదాతగా భావిస్తారు. ఆదిత్య హృదయం, సూర్యనమస్కారాలు, సూర్యారాధన ద్వారా అన్ని రోగాలు దూరమవుతాయని విశ్వాసం. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరాజనం, ఆర్ఘ్యప్రదానం ఇస్తే పాపాలు తొలగుతాయి. సూర్యుని వాహనం. సూర్యభగవానుడు 7 గుర్రాలు లాగుతున్న రథం మీద విహరిస్తారు. ఆ 7 గుర్రాలు సప్తచక్రాలు, సప్తరంగులు, వర్ణధనుస్సు రంగులు కి ప్రతీకలు. ఆయన రథసారథి అరుణుడు. ఇలా సూర్యభగవానుడు జీవులకు శక్తి, కాంతి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ లోకకల్యాణం కోసం ప్రతిదినం ఆకాశంలో విహరిస్తారు.